ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ సాయినాథుని సందేశం ఏంటో మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నీ వాళ్ళే నీకు చెడు చేయడానికి చూస్తున్నారు. అందుకేనమ్మా వాళ్ళు నీ మీద ఎక్కడ లేని ప్రేమను చూపిస్తున్నారు. మోసపోకు, ఇది విని జాగ్రత్త పడు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు ఈ ఉదయాన్నే మన కోసం ఎలాంటి జాగ్రత్తను తీసుకువచ్చారో, ఎలాంటి సందేశాన్ని తెచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు ప్రతి విషయంలో ఆందోళన పడుతూ నీ వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నావు. నిజమే కదా? నిన్ను ఎవరో ఏదో అన్నారని ఆ విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ మనసును ఎందుకు పాడు చేసుకుంటున్నావో చెప్పు. జాగ్రత్తగా ఆలోచించు, తరువాత నిర్ణయం తీసుకోమ్మా. ఎందుకంటే అలా ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నావు అంటే నువ్వే మోసపోతావు, నువ్వే ఓడిపోతావని తెలుసుకో. ఏంటి బాబా ఇలా అంటున్నారు అనుకుంటున్నావా? చెబుతాను విను. నీ చుట్టూ ఉన్న వారిలో ఉన్న నీ వాళ్లే నిన్ను మోసం చేయాలని చూస్తున్నారమ్మా. అందుకే వాళ్ళు ఎక్కడ లేని ప్రేమను నీపై కురిపిస్తున్నారు. అదంతా నువ్వు నిజమైన ప్రేమ అని మోసపోవద్దు తల్లి. కావాలనే వాళ్ళు నీపై ప్రేమను నటిస్తున్నారని తెలుసుకో. అలా నటిస్తూనే వాళ్ళు నీకు చెడు సలహాలను అందిస్తున్నారు. అందుకే నువ్వు ఏదైనా పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించమని నీకు నేను చెప్పేది ఎందుకే తల్లి. జాగ్రత్త. నీ ఎదుగుదలతో నీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది అని కొంతమంది నీ ఎదుట ఎంతో ప్రేమగా నటిస్తూ నీ వెనుక నీ ఎదుగుదలను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ మాటల్ని చాలా త్వరగా నువ్వు నమ్మేస్తున్నావమ్మా. జాగ్రత్త. ఇకనైనా ఆచితూచి అడుగు వెయ్యి. ఇలాంటి మానసిక స్థితిని నువ్వు ముందు వదిలిపెట్టాలి. లేకపోతే ఇలాంటి వాళ్ళు నీ జీవితంలో ఉన్న కొద్ది ప్రశాంతతను కూడా పూర్తిగా నాశనం చేసేస్తారు. నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించి తీసుకోమ్మా. ఎవరి మాటలు గుడ్డిగా విని నమ్మేయకు. కొన్నిసార్లు ఎవరో ఏదో చెప్పారు అని నువ్వు చేసే పని నుంచి వెనకకి తిరిగి వచ్చేస్తావు. అలా ఎప్పుడూ వెనకడుగు వేయకు. ఎందుకంటే నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో అన్నీ నాకు చెప్పు. నేను నీకు సలహా ఇచ్చాక నువ్వు ఇక వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. మంచిగా ఆలోచిస్తూ ఉండు తల్లి. నీకు మంచి విషయాలన్నిటినీ నీ కళ్ళ ముందు కనబడేలా చేస్తాను. నువ్వు అవి చూస్తున్నావు, కానీ ఎదుటివారు చెప్పే మాయ మాటలకు నువ్వు వాటిని చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నావు. ఎందుకు తల్లి? అలా గమనించకుండా వెళ్ళిపోవడం వల్లే కదా నువ్వు ఓడిపోతున్నావు. వాళ్ళు నీ మీద ప్రేమతో చెబుతున్నారని చక్కగా ఉన్న నీ ప్రణాళికను ఆపేసుకుంటున్నావు. ఇలాంటివి అస్సలు మంచిది కాదమ్మా. నీకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి, ఏదైనా చేసే సామర్థ్యం నీకు ఉంది. కానీ అలానే ఒక లోపం కూడా ఉంది. ఏంటో తెలుసా? ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తావు. కాస్త వాళ్ళు నీ మీద మంచి మాటలు చెప్తే చాలు వాళ్ళు మంచివాళ్ళు అనుకునేస్తావు. వాళ్ళ మీద ఎక్కడ లేని ప్రేమను కురిపిస్తావు. ఇది లోపమే కదా. అలా ఎప్పుడు ఉండకు. మంచితనం మంచిదే, కానీ మితిమీరిన మంచితనం అస్సలు పనికిరాదమ్మా. అది నీ పూర్తి జీవితాన్నే నాశనం చేసేస్తుంది. నీ కోసమని, నీ కుటుంబం కోసమని నువ్వు చాలా చక్కగా నిర్ణయం తీసుకుంటున్నావు. కానీ ఎదుటివాళ్ళు నీ దగ్గరికి వచ్చి అలా చేయకు, ఇలా చేయకు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పగానే అలా చేసేస్తున్నావు. దీనివల్ల నీకు అసలు ఏంటి లాభం చెప్పు? కాబట్టి నా మాటను విను. నీ మీద ప్రేమతోనే కదా చెబుతున్నాను అని ఎదుటివాళ్ళు చెప్పగానే వాళ్ళ మాటలు నమ్మేసి గుడ్డిగా నమ్మి నీకు మంచి మార్గం వచ్చే అవకాశాలన్నీ వదులుకోకు. ఇలాంటి పని కలలో కూడా చేయకమ్మా. నీకు నేను ప్రతిరోజు హెచ్చరిస్తూనే ఉన్నాను. అయినా సరే నువ్వు మోసపోతున్నావు. ఎందుకు? నమ్మకంతో నువ్వు నన్ను పూజిస్తున్నావు కదా. ఇక నీకు ఏదైనా సందేహం ఉంటే స్వయంగా నన్ను అడుగు. వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు చెప్పు? ఆచితూచి అడుగు వేసేలా నేను చేస్తాను కదా. నీకు మంచి దారిని చూపిస్తాను. నీకు ఎప్పుడైనా ఆపద వస్తే నీ చెయ్యిని నేను వదలనమ్మా.
నీ మీద ప్రేమను నటించేవాళ్ళు నీకు ఏదైనా ఆపద రాగానే క్షణంలో నిన్ను వదిలి వెళ్ళిపోతారు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నిలువున నిన్ను ముంచేస్తారు. కానీ నీ బాబా నిన్ను ఎప్పుడూ వదలరు తల్లి. నీ మంచి కోరే విషయం ఏదైనా సరే నిన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాను. నీ మంచి కోరే కోరికలు మాత్రమే నేను తీరుస్తూ ఉంటాను. నీకు నష్టం వచ్చేవి లేదా నీకు ఆపద తలపెట్టేవి, కన్నీళ్లు తెప్పించే కోరికలను నువ్వు ఎన్నిసార్లు నా దగ్గర ప్రార్థనలు పెట్టినా సరే నేను తీర్చను తల్లి. నువ్వు బాధపడినా నా మీద కోప్పడినా సరే నేను ఇచ్చే సమాధానం ఇదేనమ్మా. ఎందుకంటే ఇప్పుడు నీకు ఆ కోరిక తీర్చగానే ఆనందంతో ఉంటావు. తరువాత ఆ కోరిక బాధ పెడితే మళ్ళీ బాధపడేది నువ్వే కదా. అందుకే ఇప్పుడు నువ్వు నా మీద కోప్పడినా బాధపడినా సరే నేను నీకు ఆ కోరిక తీర్చకూడదు అని నిర్ణయం తీసేసుకున్నాను. కాబట్టి నీ బాబా ఎందుకు ఇలా చేశారో అని కాస్త ఆలోచించు. నీకోసమే తల్లి, నువ్వు మంచిగా జీవించడం కోసమే కదా నేను ఇంతలా నేను ప్రాకులాడుతున్నాను. కాస్త అర్థం చేసుకో. నీ బాబా ఏంటి, నీకోసం ఏం చేస్తున్నారో తెలుసుకో. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. ఆ క్షణం నుంచే కదా నువ్వు నీ విజయానికి ఒక్కొక్క మెట్టు ఎక్కగలవు. నీ బాబా ఏదైతే నీకు అందిస్తున్నారో అది నీ మంచి కోసమే అని నమ్ము. ఖచ్చితంగా ఆ దారిలో ఆ వైపుగా నువ్వు వెళ్ళావు అంటే అతి త్వరలోనే విజయం అనే మెట్టుని నువ్వు చేరుకుంటావమ్మా. నీ మంచి కోరే విషయాలు ఇస్తున్నాను కదా, అస్సలు అశ్రద్ధ చేయకు. నేను నిన్ను ఆపద నుండి ప్రతి క్షణం కాపాడుతాను. ఎవరో ఏదో చెప్పారు అని నీ భవిష్యత్తును పాడు చేసుకోకు. అలానే నీ భవిష్యత్తుతో పాటు నీ కుటుంబం భవిష్యత్తును కూడా పాడు చేయకు తల్లి. జాగ్రత్తగా ఆలోచించి చక్కగా ఒక మంచి నిర్ణయం తీసుకో. నీ తెలివితేటలు, నీ ఆలోచన శక్తి పెరగాలి అని, నీ కుటుంబం ఎప్పుడూ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో సంతోషంగా ఉండాలి అని నీ బాబా ఆశీర్వదిస్తున్నాడు. తప్పకుండా నీకు విజయం వస్తుంది. ధైర్యంగా ఉండు. నీ సాయి మాటలు గుర్తుంచుకో తల్లి. విజయం తథ్యం. విజయం త్వరలోనే నీ సొంతమవుతుంది. ఇక ప్రశాంతంగా ఉండు. అలానే కాస్త జాగ్రత్తగా ఉండు. ఎదుటి వాళ్ళు చెప్పే మాయ మాటలు విని మోసపోవద్దమ్మా. కేవలం నీ బాబా చెప్పిన మాటలు, నీ సాయి వాక్కులు, సాయి మాటలు మాత్రమే మనసులో ఉంచుకో. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. నీ లక్ష్యంపై దృష్టి పెట్టగలవు. విజయాన్ని సాధించగలవు. అర్థమైందా? ఇక ప్రశాంతంగా ఉండు తల్లి. నేను నీకు తోడు ఉన్నంత వరకు ఎవ్వరూ కూడా నిన్ను ఏమీ చేయలేరు. అర్థమైందా అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు. కాస్త జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఎందుకంటే బాబాగారు చెప్పింది నిజమే కదా. ఇప్పుడున్న ఈ కాలంలో మనం కొంచెం మెతకగా ఉన్నాము అంటే మనల్ని నిలువున ముంచేస్తారు. కాబట్టి బాబా చెప్పినట్టు జాగ్రత్తగా కాస్త ధైర్యంగా నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా మీ జీవితాన్ని బాబాగారు మంచిగా అయితే మారుస్తారు. ఇక మరి చూశారు కదండి, ఇది ఈ వీడియో. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓం సాయిరామ్.